నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను వరాహి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ వచ్చిన, ది బిగ్గెస్ట్ వర్క్ షాప్ ఇన్ తాండూర్. అండ్ మన ఓనర్ వచ్చేసి ఇక్కడ రఘుబాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ నడుస్తుంది. అండ్ కొన్ని విగ్రహాలకు అయితే పెయింటింగ్ కూడా అయిపోయింది అనమాట. సో ఒక్కొక్క విగ్రహం కూడా మన రఘుబాయ్ ఇంకా ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. జబలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, మంగళమూర్తి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను తాండూరుకు వచ్చేసిన మన వరాహి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్, ది బిగ్గెస్ట్ వర్క్ షాప్ ఇన్ కంప్లీట్ తాండూర్. అండ్ లొకేషన్ వచ్చేసి మనం తాండూర్ నుంచి కోస్గి పోతుంటే మనకు లక్ష్మీనారాయణపూర్ ఉంటుంది అనమాట. ఆ లక్ష్మీనారాయణపూర్ రాకముందు లెఫ్ట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ అవుతుంది. అదేవిధంగా మనం కోస్గి నుంచి టువర్డ్స్ తాండూర్ పోతుంటే మనకైతే అక్కడ దూరంలో చూస్తారు కదా, నయారా బంక్ ఉందన్నమాట. ఆ నయారా బంక్ దాటిన తర్వాత రైట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు, చాలా పెద్ద ఉన్నది. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మనం ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. ఏం డిజైన్స్లో ఉన్నాయి, ఏం హైట్లో ఉన్నాయి, వర్క్ ఎంత వరకు వచ్చిందో అని తెలుసుకుందాం. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడాలి. రఘుబాయ్ నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? ఆల్ గుడ్ అన్న. సో రఘుబాయ్ కూడా నాకైతే లాస్ట్ ఇయర్ నుంచి పరిచయం అనమాట. అండ్ మేము చాలా రోజుల నుంచి వ్లాగ్ తీద్దాం అనుకుంటుండే. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ మనకైతే 51 days ఉంది ఫెస్టివల్ కి. ఈ రోజు డేట్ వచ్చేసి 7th July 2025 అండ్ మన ఫెస్టివల్ వచ్చేసి 27th August ఉన్నది. రఘుబాయ్ నమస్తే. రామ్ రామ్. జై శ్రీరామ్. రామ్ రామ్. జై శ్రీరామ్. సో చెప్పాలా రఘుబాయ్, అసలు వరాహి ఆర్ట్స్ అనేది చాలా తక్కువ పేరు పెట్టుకుంటారు. వరాహి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. సో ఈ పేరు పెట్టాలనే చెట్లు వచ్చి మీకు ఆలోచన? వారాహి అమ్మవారు చాలా ఇష్టమైన దేవమ్మ. ఓకే. మాత వల్లనే నేను ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా ఉన్నా అని చెప్పేసి మాత వల్లనే అనుకుంటున్నాను నేను. ఓకే. మాత చాలా ఇష్టం. ఆ మాత పేరు మీద మంచి ప్రొడక్షన్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఓకే. అది ఈ సంవత్సరం అది నెరవేరింది నాకు. ఓకే. అమ్మవారి పేరు మీద వారాహి ఆర్ట్స్ అని చెప్పేసి తాండూరులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వర్క్ షాప్ తాండూరులో ఓపెన్ చేశాను. అండ్ మనకు రెండో వర్క్ షాప్ కూడా ఉందన్న, అది కోస్గిలో. ఓకే. సో అన్న, మరి మీరు ఈ ఫీల్డ్ లో ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నారు? ఈ పర్టికులర్ ఫీల్డ్ లో మనం 10 years నుంచి ఉన్నామన్నా. 10 years నుంచి ఉన్నాము. అండ్ ఈ సంవత్సరం మనం ఏంటంటే ముంబై కాన్సెప్ట్ లో విగ్రహాలు తయారు చేయాలని చెప్పేసి మనం తాండూరులో పెద్ద ప్రొడక్షన్ అయితే మనం స్టార్ట్ చేసాం. ఓకే. సో ఫ్రెండ్స్, వరాహి ఆర్ట్స్ వాళ్ళ 2 వర్క్ షాప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన తాండూరు చూస్తారు కదా, చాలా పెద్ద వర్క్ షాప్. ఇంకొక వర్క్ షాప్ వచ్చేసి మన కోస్గిల్ అనమాట. సో అన్న, మరి ఈసారి 2025 లా మన దగ్గర టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 90 మోడల్స్ ఇస్తున్నాను. 90 మోడల్. క్యా బాత్ హై, జబర్దస్త్. సో తమ్ముని కూడా నేను రీల్స్ చూసిన, చాలా బాగుండే తమ్ముడు. ఆల్ ది బెస్ట్. అండ్ భయ్యా, స్టార్టింగ్ హైట్ ఎంత మరి? స్టార్టింగ్ వెయిట్ మన 3 feet నుంచి ఉన్నాయి. 3 feet మాక్సిమం నుంచి మాక్సిమం 18 to 19 feet ఇస్తున్నాం. 18 to 19 feet. చలో అన్న, ఇప్పుడు ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్ గా చూసుకుందాం కోసం. అండ్ మా వారాహి ఆర్ట్స్ మన ఫాలోవర్స్ కోసం అండ్ మీకోసం డీటెయిల్ గా ఒక్కొక్క విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా. యా. సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెట్టినాము వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వినాయకుని విగ్రహం. సో స్వామివారు వచ్చేసి మనకు సూర్యుని రూపంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. సూర్యుడు ఎందుకు అంటున్నారంటే, సూర్యుడు వాహనం వచ్చేసి గుర్రాలు అనమాట. సో గుర్రాలది ఒక రథం అనేది ఆయన నడిపిస్తాడు. సో 7 వారాలు ఉంటాయి కదా, సోమవారం నుంచి ఆదివారం. అట్లా స్వామివారికి లెఫ్ట్ సైడ్ లో 3 గుర్రాలు, రైట్ సైడ్ లో 4 గుర్రాలు, టోటల్ 7 గుర్రాలు. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు నిలబడైతే దర్శనమిస్తాడు. మంచి 6 pack బాడీ. సో అన్న, ఎంత ఉంటుంది హైట్? అన్న 16 feet ఈ విగ్రహం. 16 feet. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ లో కూడా ఇట్లాంటి విగ్రహం ఎవరు చేయలేదు. మన ఫినిషింగ్ చూడాలన్నా, మన ఫినిషింగ్ అండ్ మనం బాంబే కలరింగ్ వస్తుంది, బాంబే సోలాపూర్ కలరింగ్ మనది. ఓకే. అన్న, మరి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్న దీంట్లో? చాలా వెరైటీ ఆఫ్ కాంబినేషన్ మనం మిక్స్ చేస్తున్నాం దీంట్లో. ఓకే. అండ్ 7 గుర్రాలకు డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కలర్ మిక్సింగ్ అండ్ చాలా యూనిక్ గా డిజైన్ చేస్తున్నాం. నైస్. ఎట్లయితే విప్ గ్యోర్ రెయిన్బో ఉంటుందో అట్లా అనమాట. ఓకే. సో అన్న, మరి ఈ విగ్రహాలు లిమిటెడా? ఎన్ని ఇయర్స్ టోటల్? అన్న జస్ట్ ఈ విగ్రహాలు జస్ట్ ఓన్లీ మన దగ్గర అయితే 7 చేశారు. 7 లిమిటెడ్. ఓకే. దీంట్లో 5 బుక్ అయినాయి, ఓన్లీ జస్ట్ 2 ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా మనం తక్కువ చేసి మీకోసం ఇస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, 7 వారాలు 7 కలర్లు, సూర్యునికి 7 గుర్రాలు కదా, అట్లా భయ్య వచ్చేసి ఓన్లీ 7 విగ్రహాలే చేసిండు. గ్రేట్ అన్న. సో భయ్య, ఇక్కడ ఇవన్నీ మహారాష్ట్ర కాన్సెప్ట్ కదా? ఓకే. సో ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది అన్న? 7 feet అన్న. సో 7 feet హైట్ విగ్రహం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చేసి మనకు 9 feet వస్తుంది. అప్ టు 9 feet విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు గరుడ మహారాజ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే గరుడ అనమాట. మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు, కొంచెం లాల్బాగ్ కాన్సెప్ట్. అండ్ స్వామివారి కిరీటంలో కూడా మనకైతే హంసలు చూసుకోవచ్చు. వెనక లైన్కి వెళ్దాం. సో భయ్య, ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే స్వామివారికి బ్యాక్ డ్రాప్ లో గుర్రాలు ఉన్నాయి.
7 గుర్రాలు మీద వచ్చేసి మనకు ఓం. అండ్ స్వామి వారికి రైట్ సైడ్ ఐ థింక్ ఈయన సూర్యుడా అన్న, ఐ థింక్ సూర్యుడే, ఎందుకంటే ఒక సైడ్ గుర్రాలు ఉన్నాయి, ఇంకొక సైడ్ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు చాలా ఇష్టమైన భగవానుడు. ఓకే, 7 గుర్రాల కాన్సెప్ట్ నుంచి రిపీట్ గా మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇస్తున్నాం. అండ్ అన్న ఇంకొకటి మనకు కనిపించే దేవుడు కూడా సూర్యుడే. సో రోజు మనం మన డే స్టార్ట్ కావాలంటే సూర్యుడు ఉదయించిన తర్వాత స్టార్ట్ అవుతుంది. మన విగ్రహం కూడా అందరి జీవితాల్లో వెలిగిస్తాడు అన్న. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూసుకుంటే స్వామి వారు వచ్చేసి బొజ్జ గణపతి, మంచి పెద్ద చెవులు ఉన్నాయి, చెవులలో కూడా మీరు కమ్మలు చూసుకోవచ్చు. అండ్ స్వామివారి బ్యాక్ డ్రాప్ కూడా చాలా నీట్గా ఉంది అనమాట. ఒక చేలు వచ్చేసి మనకు పర్షు అంటే మన గొడ్డలి. సో మంచి బొజ్జ గణపతి, స్వామివారి బొజ్జలో కూడా నాగం పాము ఉన్నది. సో అన్న ఎంత ఉంటుంది హైట్ మరి? ఇది వచ్చేసి 7.5 feet హైట్ అన్న. 7.5 feet హైట్. ఓకే. అండ్ ఇక్కడ ఈ వినాయకుడు అన్న 7 feet. ఓకే. సో చూసుకోరు కదా, ఆల్రెడీ మనం అయితే 4 డిజైన్లు చూసుకున్నాం. కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వ్లాగ్, సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. సో ఫ్రెండ్స్ ఈ పెద్ద విగ్రహం ఎవరికన్నా కావాలనుకుంటే మీరు సీదా తాండూరుకి వచ్చేసేయండి. డిస్క్రిప్షన్లో అయితే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతా అన్నది, అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ విగ్రహం ఇక్కడ చూసుకున్నట్టయితే టైగర్ విగ్రహం అన్న. ఓకే, జస్ట్ మన దగ్గర ఓన్లీ 2 pieces మాత్రమే. ఓన్లీ 2 pieces. ఇది మనం కంప్లీట్ ముంబై స్టైల్ లో చేస్తున్నాం అన్న. ముంబై కాన్సెప్ట్, పంచ కాన్సెప్ట్ చేసి పంచ వర్క్ ఇచ్చేసి ఓకే ముంబై కాన్సెప్ట్ దీన్ని విగ్రహం రెడీ చేస్తాం. ఫస్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే రన్ అవుతుంది అన్న ఈ విగ్రహం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి టైగర్స్ ఉన్నాయి అనమాట. ఓన్లీ 2 pieces ఉన్నాయి. బ్యూటిఫుల్ అన్న. ఓకే, దీంట్లో ఏం బ్యాక్గ్రౌండ్ వస్తుంది మరి? దీంట్లో గరుడ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం. గరుడ బ్యాక్గ్రౌండ్. ఓకే. తర్వాత ఇది కూడా చాలా ట్రెండింగ్ మోడల్ అనమాట. స్వామి వారికి వెనకాల వచ్చేసి మన గజరాజ్. ఇక్కడ చూసుకోవచ్చు మన మూషక్ మహారాజ్ అయితే మంచిగా బిందాస్ గా ఒరిగైతే కూర్చొని ఉన్నాడు. సో అన్న మరి ఈ విగ్రహం హైట్ ఎంత ఉంటుంది? ఈ విగ్రహం హైట్ వచ్చేసి 9.5 feet అన్న. 9.5 feet. స్వామి వారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మన గజరాజ్, లెఫ్ట్ సైడ్ 2 ఏనుగులు, రైట్ సైడ్ 2 ఏనుగులు, అండ్ తొండం కూడా చాలా పెద్దగా ఉన్నది చూసుకోవచ్చు. సో భయ్య మళ్ళీ దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ఎన్ని విగ్రహాలు చేస్తారు ఇవి? దీంట్లో మనం 8 విగ్రహాలు చేస్తామని. 8 ఓన్లీ 8. ఓకే, ఒక్కసారి అయితే లోపలికి వెళ్దాం. లోపల మరి పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న మన దగ్గర? పెయింటింగ్ స్టార్ట్ అయ్యి ఒక 3 days అయిందన్న మన దగ్గర. 3 days అయిపోయిందా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పంచముఖ, సో వినాయకుని బాడీ కలర్ చూసుకోవచ్చు. అండ్ స్వామివారి పంచలు కూడా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడైతే మూషక్ మహారాజ్ కూడా పెద్ద బొజ్జ ఉంది. మామూలుగా వినాయకుడు అంటేనే పెద్ద బొజ్జ, బట్ ఈసారి మన వరాహి ఆర్ట్స్ లో రగన్ అయితే స్పెషల్ మోడల్స్ తెప్పించిండు, పెద్ద బొజ్జ. ఇక్కడ వచ్చేసి మనకు హయగ్రీవ, నరసింహస్వామి, బజరంగ్ బలి, నెక్స్ట్ మన గరుడ మహారాజ్, వరాహస్వామి. ఇక్కడ వచ్చేసి మనకు గద. సో భయ్య ఎంత ఉంటుంది హైట్ స్వామివారిది? స్వామివారి హైట్ వచ్చేసి 10 feet అన్న. ఇది 10 feet హైట్. ఒక్కసారి మీరు అక్కడ నుంచోండి చూద్దాం. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని ప్రాపర్ హైట్ అన్నమాట. సో 10 feet విగ్రహం. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్న? దీంట్లో నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసామన్న దీంట్లో మనము. ఓకే, ఒక్కసారి చూసుకుందాం మరి. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి మంచి yellow గోల్డెన్ ఫినిషింగ్ పంచ. ఇక్కడ వచ్చేసి మనకు మంచి రేడియం రెడ్ కలర్. ఇక్కడ కూడా డబుల్ టోన్ ఉందన్నమాట, డార్క్ అండ్ లైట్ పింక్. మనకు లైట్లు బంద్ చేస్తే కూడా చెమకాయిస్తుంది. సో భయ వాళ్ళు అయితే అందరు ఇక్కడ పెయింటింగ్ చేస్తారు. అన్న అందరికీ నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుందాం. సో తమ్ముడు నువ్వు చెప్పాలి మళ్ళీ ఈ విగ్రహం ఎట్లుంది? విగ్రహం అయితే 2 గుర్రాలతో ఉంటది. ఇదైతే ఇప్పుడైతే ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మన అన్న వాళ్ళు ఇదంతా రౌండ్ కంప్లీట్ చేసుకున్నాక దీని దగ్గరికి వచ్చి కలరింగ్ అయితే వేసేసారు. ఎప్పుడు వేస్తారు మళ్ళీ కలరింగ్? ఇంకో 2-3 days లో ఇదైతే స్టార్ట్ అవుతుంది. 2-3 days లోనా? ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి మనకు గుర్రం లాగుతుంది రథాన్ని. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా మంచి రౌండ్ ప్రభావాలు అయితే ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి లయన్ ఉంది. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు నుంచొని నాట్యం వేస్తున్నాడు. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. తమ్ముడు చెప్పాలి, నువ్వు చెప్పు మరి. ఇదైతే ఒక రోజ్ ఫ్లవర్ మీద నాట్యం ఆడుతున్నట్టు ఉంటది. ఇక్కడైతే 2 సన్నాయి వాయిస్తున్నట్టు ఉంటది. అండ్ వినాయకుడు ఏ రూపంలో ఉండు మరి? నటరాజ్ మోడల్. నటరాజ్. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. సూపర్ సూపర్. సో వినాయకుడు వచ్చేసి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్, కింద రోజ్ ఫ్లవర్ గులాబీ పువ్వు, అండ్ ఇద్దరు ఇక్కడైతే మనకు సన్నాయి వాయిస్తారు. మామూలుగా పుంగి అంటారు అండ్ ట్రంపెట్ కూడా అంటారు. సో చెప్పాలి భయ్య ఎంత ఉంటుంది హైట్ వినాయకుంది? ఈ విగ్రహం హైట్ వచ్చేసి 8 feet అన్నయ్య. 8 feet. సో 8 feet హైట్ విగ్రహం. దీంట్లో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ వస్తాయి. సో భయ్య మరి కంప్లీట్ అవుట్పుట్ మనకు చూడాలంటే ఇంకెన్ని రోజులు ఆగాలి? జస్ట్ ప్రతి శాంపుల్ మేము 3 days తో రెడీ అయిపోతుంది. 3 days లో రెడీ చేసేస్తారు. ఓకే. 1 week లో అన్ని విగ్రహాలు దాదాపు అన్ని విగ్రహాలు శాంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయి కలర్ కూడా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అవ్వడానికి వచ్చేస్తుంది. బ్యూటిఫుల్. ఓకే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. చూసారు కదా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ నరసింహస్వామికి కూడా నియాన్ గ్రీన్ కలర్ ఇచ్చారు. అండ్ ప్రతి అవతారంకి కూడా ఒక డిఫరెంట్ కలర్ అన్నమాట. ఫేస్ హయగ్రీవ వచ్చేసి బ్లూ కలర్ ఉన్నది. అట్లనే ఇక్కడ మెటాలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మంచి మెటాలిక్ ఫినిషింగ్. గరుడ మహారాజ్, నరసింహస్వామి, అట్లనే మన బజరంగ్ బలి. సో ఈ వినాయకునికి పంచ వచ్చేసి బ్లూ కలర్
అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్. ఇంకా విగ్రహాలకైతే పెయింటింగ్ నడుస్తున్నది. ఇవన్నీ నాట్యం వేస్తున్న వినాయకులు. ఇది కూడా మనమైతే 3 days ఆగితే మొత్తం అవుట్పుట్ అయితే వస్తుందని చెప్తున్నాడు అన్న. రఘుబాయ్ ఈ లైన్ లో చూసుకున్నట్టయితే వినాయకులు కొంచెం ముంబై కాన్సెప్ట్ అనిపిస్తున్నాయి. సో వినాయకుడు ఎంత ఉంటాడు హైట్? వినాయకుడు వచ్చేసి 10 feet అన్నయ్య హైట్. ఓకే. అండ్ బ్యాక్ డ్రాప్ లో భవానీ మాత అండ్ మనకు శివాజీ మహారాజ్ ఉన్నాడు అన్నయ్య బ్యాక్గ్రౌండ్ లో. జై భవానీ, జై భవానీ, వీర్ శివాజీ, జై శివాజీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి మనకు ఇక్కడ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అండ్ స్వామివారికి రైట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ బబ్బర్ షేర్, వెనకాల మన భవానీ మాత. సో తుల్జా భవానీ అందరు తెలుసు కదా, అట్లనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. సో భయ్య దీంట్లో మరి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈసారి? మన దగ్గర 15 విగ్రహాలు ఉన్నాయి. 15 విగ్రహాలు ఉన్నాయి. 15 విగ్రహాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో రెడీ చేస్తున్నాం పెయింటింగ్ లో. మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అండ్ ధోతి వర్క్. ఓకే. అండ్ ఇంకొక విగ్రహం ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు సోఫా పైన అయితే ఒరిగి ఉన్నారు. కింద వచ్చేసి మనకు హంస వస్తున్నది. సో హంస లాంటి ఒక సోఫా టైప్ అన్నమాట, దాని మీద కూర్చొని ఉన్నాడు. ఇది కూడా కొంచెం మహారాష్ట్ర కాన్సెప్టే. ఓకే. సేట్ గణేష్. ఓకే. సో ఒక సేట్ లెక్క అయితే కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు. బ్యూటిఫుల్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, చాలా మోడల్స్ ఉన్నాయి ఈసారి. ఇది ఆల్రెడీ మనం చూసినాం కదా. ఇక్కడ వచ్చేసి మనకు 2 గుర్రాలు అయితే లాగుతున్నాయి అనమాట. ఈ మోడల్ ఆల్రెడీ బ్యాక్ సైడ్ చూసుకున్నాం. బట్ స్వామివారికి ఇక్కడ వచ్చేసి మనకు సింహం కూడా చూసుకోవచ్చు. సో లయన్స్, హార్సెస్ చాలా ఉన్నాయి. రఘుబాయ్ ఇంకొక స్పెషల్ విగ్రహం అనిపిస్తుంది స్టాండింగ్ పొజిషన్ లో. స్టాండింగ్ విగ్రహం ఇది. మన శివావతారం. మన శివుడు స్టాండింగ్ లో నంది పైన ఉంటాడు. ఓకే. ఇక్కడ కింద రాక్షసుడు అండ్ ఇక్కడ మన కోబ్రా. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే కోబ్రా కూడా చాలా రియలిస్టిక్ ఉంది అనమాట. రాక్షసుని కూడా 6 pack. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్ పైన ఒక్క కాలుతో సపోర్ట్ తీసుకొని అయితే నిలబడి ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ లో కూడా మనకైతే కొంచెం బ్యూటిఫుల్ గా వచ్చింది సూర్య ప్రభావాలు. అట్లనే ఇక్కడ వచ్చేసి మనకు పులి చర్మం, ఇక్కడ పులి కూడా కనిపిస్తున్నది కదా. అండ్ స్వామివారి చేయిలో మిడలో కూడా రుద్రాక్ష మాల. ఇది ఎంత ఉంటుంది రఘుబాయ్ హైట్? 13.5 feet 13.5 feet. సో ఫ్రెండ్స్ ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చేసి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనకైతే మన తెలంగాణ కాన్సెప్ట్, అట్లనే మహారాష్ట్రలో కూడా సోలాపూర్, ఇంకా ముంబై కాన్సెప్ట్ లో కూడా విగ్రహాలు ఉన్నాయి అనమాట. సో దీంట్లో అయితే చాలా విగ్రహాలు ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఇట్లాంటి స్పెషల్ విగ్రహం మీ గల్లీలో పెడితే అయితే మీ గల్లీకి అందం వచ్చేస్తుంది. ఏమంటావా? అంతేనా? ఇక్కడ కూడా వినాయకుడు అయితే మనకు నుంచొని అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ మూషక్ మహారాజ్ ఇక్కడ డోల్ వాయిస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక మూషక్ మహారాజ్, పగడి గణేష్ అనమాట. సో అన్న చెప్పాలి మరి ఈ విగ్రహం హైట్ ఎంత ఉంటుంది? ఈ విగ్రహం హైట్ వచ్చి 11 feet అన్న. ఈ విగ్రహం 11 feet. ఓకే. ఇవన్నీ స్పెషల్ మోడల్స్ అంతా మీ సెలక్షన్ ఏనా? నా సెలక్షన్ అన్న. ఓకే అన్న, మరి మొత్తం ఎన్నేళ్ళు అయిపోయింది ఈ ఫీల్డ్ ఉండబట్టి? మీరు మనం ఉండే 10 years అయిందన్న. 10 years అయిపోయింది. ఓకే. అండ్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక 5 months అయిందన్న. 5 months. మీ ఎక్స్పీరియన్స్ లో నేను 6 years నుంచి ప్రొడక్షన్ లో ఉన్నాను. 6 years లో ఓవరాల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నాను. ఓకే. సో మన వరాహి ఆర్ట్స్ రఘుబాయ్ వచ్చేసి గత 10 ఏళ్ల నుంచి మన వినాయకుని బిజినెస్ అయితే ఉన్నాడు అనమాట. ఈసారి కంప్లీట్ గా అయితే ప్రొడక్షన్ చేస్తున్నారు. ఓకే. సో ఇంకొక నుంచిన వినాయకుడు ఒకప్పుడు 1970s లా మన లాల్ బాగ్ వినాయకుడు ఇదే కాన్సెప్ట్ ఉండే. సో చిన్న నువ్వు చెప్పాలా మళ్ళీ వినాయకుని గురించి చెప్పి ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇదైతే ఒక టైగర్ పైన చేతేసినట్టు ఉంటుంది. ఇదైతే 8.5 feet వస్తుంది మనకైతే. 8.5 feet. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు టైగర్, మన బెంగాల్ టైగర్ పైన కూడా మీరు ప్యాటర్న్ చూసుకుంటే చాలా నీట్ గా ఉన్నది. ఓకే తమ్ముడు నమస్తే, బాగున్నారా? జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో చెప్పాలి మీరు ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్? లోకలేనా? నలంద స్కూల్ పక్కన. మీరు ఎప్పటి నుంచి పెడతారు విగ్రహం? 9 years. ఎంతమంది మరి గ్యాంగ్ మీరు? 15 members. మరి వినాయకుడు బుక్ అయిపోయిందా? చూపిస్తారా మరి? చూసుకుందాం ఆ విగ్రహం కూడా. సో రఘుబాయ్ మరి 2025 మీకు ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ ఎట్లుండే, ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఈసారి మేము ప్రొడక్షన్ చాలా లిమిట్ లో చేసామని. ఓకే. తో కంపేర్ చేస్తే ఈసారి లిమిట్ ఉండి దాదాపు ప్రతి విగ్రహం ఒక యూనిక్ లుక్ తో చేసాం సార్. ఓకే. అదే కనిపిస్తుంది మీ దగ్గర ఉన్న వెరైటీస్ అయితే ఎక్కడ లేవు. సైజులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి మీ దగ్గర. సో అన్న మొత్తానికైతే ముంబై కాన్సెప్ట్ విగ్రహాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చెప్పాలన్న ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 12.5 feet విగ్రహం అన్న. ఇది ఓకే. 12.5 feet అంట. బ్యాక్గ్రౌండ్ తో 12.5 feet వస్తుంది. ఓకే. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హంసలు ఉన్నాయి అనమాట. కృష్ణుని రూపం, తొండం కూడా చాలా బ్రాడ్గా ఉంది. సో భయ్య మరి మీ వినాయకుడు ఎక్కడ? ఇదేనా? హరే కృష్ణ. ముంబై కాన్సెప్ట్ లో ఇక్కడైతే వినాయకుడు కృష్ణుని రూపంలో దర్శనమిస్తున్నాడు. సో భయ్య కింద అయితే హంసలు వచ్చినాయి, మరి బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది? బ్యాక్గ్రౌండ్ నెమలి. వావ్, చాలా పెద్ద ఉందన్న బ్యాక్గ్రౌండ్. మనకు వచ్చేసి 7.5 feet ఉందన్న. అబ్బా. ఓకే. 8 feet ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్ అవుతుందన్న ఇది. సో దీంట్లో మరి ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయన్న కలర్స్? దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఒక 9 to 10 కలర్ కాంబినేషన్స్. 9 to 10 కలర్ కాంబినేషన్స్. ఓకే.
నెక్స్ట్ ఇంకొక స్పెషల్ విగ్రహం రఘుబాయ్, ఇక్కడ చాలా హైట్ అనిపిస్తుంది వినాయకుడు. చెప్పాలి హైట్ ఎంత ఉంటుందో? 14 ఫీట్ అన్న. 14 ఫీట్ హైట్. ఇక్కడ మనకైతే మన నంది మహారాజ్ పైన వినాయకుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. సో భయ్య దీంట్లో వర్క్ చాలా ఉన్నట్టుంది. చాలా ఉందన్న. ప్రస్తుతం అయితే ఫిట్టింగ్ వర్క్ అయితే కొనసాగుతుంది. ముంబై కాన్సెప్ట్, పంజా వర్క్ అండ్ ఎవ్రీథింగ్ నీట్ గా ముంబై కాన్సెప్ట్ ఈ విగ్రహం అయితే మనం రెడీ చేస్తున్నాము. ఓకే. మన ఫినిషింగ్ కూడా ఒక్కొక్క విగ్రహానికి 3 రోజులు తీసుకుంటుందన్న. చాలా కేర్ఫుల్ గా తీసుకుంటున్నాం. ఓకే. ఇక్కడ స్వామివారికి చూసుకున్నట్టయితే తొండము, చేయిలు, అట్లనే ఇక్కడ కూడా మన నంది మహారాజ్ కూడా చేయిలు అన్ని ఫిట్ చేయాలి స్పెషల్ గా. సో చాలా హెవీ వర్క్ అన్నమాట. ఓకే. మన దగ్గర స్పెషల్ గా ఫినిషింగ్ అండ్ కలరింగ్ పైన చాలా కేర్ తీసుకుంటున్నాం అన్న. నెక్స్ట్ విగ్రహాలకైతే కలరింగ్ అయిపోయింది, అవి కూడా చూసుకుందాం. సో భయ్య మరి ముంబైకి సంబంధించిన ఇంకా జాయింటింగ్ వర్క్ కూడా మీరు చేపిస్తున్నారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2 days లో. ఓకే. ఇక మన శాంపుల్స్ మన కలర్ శాంపుల్స్ రెడీ ఉంది. ఇది కూడా మన షెడ్ ఉన్న యూనిక్ విగ్రహం అన్న. ఓకే. ఇక్కడ వినాయకుని బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన పంచముఖ ఆంజనేయ స్వామి అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే లయన్స్ ఉన్నాయి, బబ్బర్ షేర్, చతుర్భుజాధారి, మంచి రేడియం గ్రీన్ కలర్. అండ్ మధ్యలో వచ్చేసి మన బజరంగ్ బలి. అండ్ స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి నరసింహస్వామి, హయగ్రీవ. అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ సూర్యుడు, మన సూర్య భగవాన్, అట్లనే మన వరాహ స్వామి. సో చాలా బాగుంది అన్న. ఈ సెలెక్షన్ మీదేనా? నాదే అన్న. దీంట్లో ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయన్న? కలర్ ప్యాటర్న్స్? దీంట్లో కలర్ ప్యాటర్న్స్ 8 to 9 ఇంట్రొడ్యూస్ చేస్తాం. 8 to 9. ఇక్కడ చూసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ yellow అండ్ ఆరెంజ్. అండ్ అట్లనే ఇక్కడ రెడ్ పంచ అనమాట. పంచ పైన కూడా గోల్డ్ ఫినిషింగ్. సో ఇవి ఎన్ని విగ్రహాలు చేస్తారన్న ఈసారి? 10 విగ్రహాలు చేసాం. 10. ఓకే, బ్యూటిఫుల్ అన్న. రఘుబాయ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్న విగ్రహాలు, కలరింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బ్రైట్ వైబ్రెంట్ కలర్స్. సో ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయన్న ఇక్కడ. ఓకే. అవన్నీ కలర్ శాంపుల్స్ అయినా ఇక్కడ. ఇంకా కొత్త మోడల్ కూడా మళ్ళీ మేము బయట తీస్తున్నాం ఇక్కడ. ఐ థింక్ ఇది రాముని రూపం అనుకుంటా. రాముని రూపము. ఇంకా 40-50 మోడల్స్ ఇక్కడికి వచ్చేస్తున్నాయన్న. జస్ట్ 1 వీక్ లోనే వచ్చేసే మోడల్స్ అని. ఓకే. ప్రస్తుతం అయితే మన కలర్ అయితే ఇక్కడ ఈ పీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, అందరూ ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తుండు. సో అన్న ఎంత ఉంటుంది మరి హైట్? హైట్ వచ్చేసి 5.5 ఫీట్ అన్న. సో 5.5 feet విగ్రహం అనమాట. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి కంప్లీట్ సిల్వర్ ఆర్చ్ అనమాట. చూసుకోవచ్చు స్వామివారికి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ గరుడ మహారాజ్ అండ్ ఇక్కడ వచ్చేసి మన బజరంగ్ బలి. సో దీంట్లో కూడా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్దాం, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి మనం కవర్ చేసేవి. చూద్దాం. చలో భయ్య. ఇక్కడ లాల్ బాగ్చా రాజా అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు వినాయకుడు అయితే మహారాజా పోజ్ లో కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే కవరేజ్ పెట్టారు. రఘుబాయ్ మరి ఇక్కడ వినాయకుడు చూసుకున్నట్టయితే శివుని రూపంలో ఉండు, వాళ్ళ నాన్న రూపం. సో చెప్పాలన్న ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 6.5 ఫీట్ అన్న హైట్. 6.5 feet వినాయకుని విగ్రహం అనమాట. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? దీంట్లో మల్టిపుల్ మిక్స్ చేసామన్న దీంట్లో కూడా. ఓకే. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు శేష్ నాగ్, ఇక్కడ మన నంది మహారాజ్ అండ్ వినాయకునికి అయితే ఇక్కడ పంచ వచ్చేసి మన పులి చర్మం, ఇక్కడ వచ్చేసి మనకు శివుడు. ఓం నమ శివాయ. మంచి మెటాలిక్ ఫినిషింగ్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. సో చెమ్కి ఫినిషింగ్ ఇచ్చారు. సో చాలా బాగుందన్న, నెక్స్ట్ లెవెల్. సో పెయింటింగ్ అంతా అన్ననేనా? ఓకే. మీ పేరన్నా? ప్రఫుల్ భాయ్. చాలా బాగుందన్న, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ చిన్న విగ్రహాలు చూసుకోవచ్చు. ఇవన్నీ ఎంత హైట్ ఉంటాయన్నా? 3 feet. సో 3 and 3.5 feet హైట్ అనమాట. ఇవన్నీ మన లాల్బాగ్ కాన్సెప్ట్. ఇక్కడ వచ్చేసి మనకు కోలాపూర్ మహాలక్ష్మీదేవి అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ మన దగుడు సేట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా మన లాల్బాగ్ కాన్సెప్ట్ అనమాట. సో లాల్బాగ్ డిజైన్ తర్వాత వన్స్ అగైన్ దగుడు సేట్. తమ్ముడు నీకు దగుడు సెట్ అంటే ఇష్టమా? నీకు ఏ విగ్రహం చాలా నచ్చుతుంది? నాకంటే ఇది నచ్చుతుంది. పోయినసారి మేము కూడా ఇదే వినాయకుడు పెట్టినాం, ఈసారి కూడా ప్లానింగ్ చేస్తున్నాం ఇదే తీసుకున్నామని. అంతేనా? మళ్ళా దగుడు సెట్ రిపీటా? అంతే. ఓకే. ఎంత పెడతారు మళ్ళీ హైట్? హైట్ వచ్చేసి 6-7 feet అట్లా. 7 feet. బ్యూటిఫుల్. ఈ అన్ని విగ్రహాలకైతే కలర్ వేసిర్రు అండ్ కవర్ కూడా వేసి పెట్టేసారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు దగుడు సెట్. సో రఘుబాయ్ మన దగ్గర దగుడు సెట్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి టోటల్? దగుడు షెడ్ లో 3 మోడల్స్ ఉన్నాయి. 3 models. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది మోడల్ అనమాట. మంచి వైబ్రెంట్ కలర్స్. అండ్ అంటే లాల్బాగ్ లో కూడా ఒక 3 మోడల్స్ ఉన్నాయి. 3 models. ఓకే. శ్రీ గణేశాయ నమః ఇక్కడ రాసింది బ్యాక్ డ్రాప్ లో. వినాయకుడు వచ్చేసి కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ వెనకాల వచ్చేసి మన బాలాజీ గోవిందా. సూపర్. సో ఇక్కడ శ్రీరాముని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ శ్రీరాముడు, అట్లనే మన బజరంగ్ బలి, మధ్యలో వచ్చేసి మన సూర్యుడు అనమాట. చాలా బాగుంది. ఇంకా రఘుబాయ్
అన్న ఇంకా మన విగ్రహాలు అయితే ప్రస్తుతం అయితే ఈ మోడల్స్ వచ్చినాయి. 30 to 40 మోడల్స్ అప్డేట్ ఇస్తాను నేను. 30 to 40 నా వేరే వర్క్ షాప్ లో ఇక్కడ ఇంకా ప్రస్తుతం అక్కడ జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్ అన్న ఈ విగ్రహం వచ్చేసి మా దగ్గర ప్రతిదీ ఇక్కడ సింగిల్ పీసెస్ ఇక్కడ సింగిల్ పీస్ ఎంత ఉంటదన్న హైట్ వచ్చేసి 12 ఫీట్లనే 12 ఫీట్లు. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే మన అమ్మవారు దుర్గామాత అండ్ ఇక్కడ రాక్షసుని అయితే హతమారుస్తున్నది. పైన వచ్చేసి ఓము అండ్ సూర్య ప్రభావాలు. ఇది మంచి బొజ్జ గణపతి స్పెషల్ విగ్రహం, ఓన్లీ సింగిల్ పీస్. చాలా బాగుందన్న. ఇక్కడ వినాయకునితో పాటు ఇంకా 2 వినాయకులు ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు డమురుకం అండ్ ఇక్కడ కూడా మనకు సితార్ కూడా ఉన్నది. సో చెప్పాలి నీకు ఎట్లా అనిపిస్తుంది విగ్రహం? ఇదైతే మనదైతే ఓన్లీ సింగిల్ పీస్ ఉంది. ఇదైతే పక్కన ఇట్లా ఒక 2 డమరు పట్టుకొని ఉంటారు. ఇదైతే ఇట్లా లాంగ్ బొజ్జ గణపయ్య చాలా బాగుంది. సో చెప్పలే రఘుబాయ్ ఎంత ఉంటుంది స్వామివారి హైట్? ఇది కూడా 12 ఫీట్ల విగ్రహం అన్న. 12 ఫీట్ హైట్ చాలా బాగుంది అన్న, చాలా యూనిక్ ఉంది. ఇది కూడా సింగిల్ పీస్ అన్న. ఓకే. అండ్ తర్వాత ఆల్రెడీ మనం అమ్మవారు అయితే ఇక్కడ చూసినాం కదా, బట్ ఇక్కడ వచ్చేసి మనకు శివుడు యాడ్ అయ్యిండు. సో భయ్యా ఈ సెలెక్షన్ ఎవరిది? సెలెక్షన్ నాదే అన్న. చాలా బాగుందన్న. సో ఎందుకు అట్లా మీరు ఒక్కొక్క పీస్ ఎందుకు తీసుకొచ్చారు? మన చాలా మంది వచ్చేసి ఇక్కడ అన్న మాకున్న విగ్రహం వేరే వాళ్ళ దగ్గర ఉండదు, మా దగ్గరనే ఉండాలి, యూనిక్ కాన్సెప్ట్ లో ఉండాలంటే సరే వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా సెలెక్షన్ చేసుకొని చేయించిన విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ. ఓకే. సో సింగిల్ పీస్ విత్ శివుడు అండ్ అమ్మవారు అండ్ వెనకాల సూర్య ప్రభావాలు విత్ ఓం. ఇంకొక బొజ్జ గణపతి చాలా నీట్ గా సింపుల్ గా ఉంది. సింపుల్ బొజ్జ గణపతి, మంచి గజమాల. చెప్పిన నువ్వు చెప్పాలి. ఇదైతే మనకి అయితే అయ్యప్ప మోడల్ లాగా వస్తుంది. అయితే ఒక పూల హారం అయితే వస్తుంది. ఇదైతే ఒక బొజ్జ గణపయ్య. ఇదైతే 7.5 ఫీట్ ఉంటుంది. 7.5 ఫీట్ హైట్ మన బొజ్జ గణపతి. చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ ఈ విగ్రహం అయితే అందరికి చాలా ఇష్టం, మన వానర సేన. అండ్ వెనకాల చూసుకోవచ్చు మన బజరంగ్ బలి, అట్లనే లక్ష్మణుడు అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. సో వెనకాల అందరూ లంకకి వెళ్తారు కదా, సో మన బజరంగ్ బలి అయితే రాయి పైన రాసిస్తున్నాడు. సో అన్న చెప్పాలి దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఎంత ఉంటుంది హైట్? 15 కలర్ కాంబినేషన్స్ ఇచ్చామన్నది. 15 కలర్ కాంబినేషన్. ఇది మన ఓన్ డై అన్న. ఇది ఓన్ డై అన్న విగ్రహం. స్వామివారు వచ్చి మేము ప్రత్యేకంగా చాలా డిజైన్ చేసాము స్వామివారిని వచ్చేసి. చాలా మన ట్రెండింగ్ ఐడల్ ఇది. అవును అన్న. కలర్స్ కూడా మంచి, ఇక్కడ చూసుకున్నట్టయితే రేడియం ఫినిషింగ్ ఇచ్చారు. సో కొంచెం నైట్ లో కూడా లైట్లు బంద్ చేస్తే చెమ్కాయిన్స్ అనుకుంటా, అంతేనా? గ్లాసీ ఫినిషింగ్. ఓకే. నెక్స్ట్ చావా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ టైప్ లో అయితే ఇచ్చారన్నమాట. 6 ప్యాక్ బాడీ. సో భయ్య ఈ చావా బాగా ట్రెండ్ అయిన ఉండే ఈసారి. చాలా మంది మాకు కూడా శివాజీ కాన్సెప్ట్ లో చావా కాన్సెప్ట్ విగ్రహం కావాలని చాలా మంది వచ్చి అడిగితే వాళ్ళ కోసం తీసుకొని వచ్చాను. వాళ్ళ కోసం చేయించాం ప్రత్యేకంగా మేము. అండ్ మన పెయింటింగ్ అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా చాలా కేర్ తీసుకున్నాము. దీని అవుట్పుట్, మన విగ్రహం అవుట్పుట్ అయితే మీరు చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఉంది. విగ్రహం అవుట్పుట్ తో పాటు స్వామివారికి వచ్చేసి ఇక్కడ 6 ప్యాక్ బాడీ. సో బాగుందన్న. దీంట్లో కూడా మల్టిపుల్ బాడీ కలర్స్ ఉన్నాయి. ఓకే. సో గుర్రం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో చావా కాన్సెప్ట్ లో అయితే మన వినాయకుని చూసుకున్నాం కదా, దీంట్లో కూడా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ బాడీ కలర్ చూసుకోవచ్చు, కొంచెం గ్రే కలర్ లో ఉందన్నమాట. అండ్ గుర్రం కలర్ కూడా మారింది. ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం రాధాకృష్ణ బ్లూ బాడీ అన్న. మరి ఇది కూడా సింగిల్ పీసా? ఇది కూడా సింగిల్ పీస్ అన్న. ఈ విగ్రహం కూడా చాలా బాగుందన్న, బ్లూ కలర్. 10 ఫీట్ హైట్. ఓకే. అందరైతే ఒకసారి తప్పకుండా కామెంట్ బాక్స్ లో హరే కృష్ణ అని టైప్ చేయండి. ఆల్రెడీ మనం శివుడు చూసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు బజరంగ్ బలి అండ్ వినాయకుడు బొజ్జ గణపతి చాలా కలర్ఫుల్ ఉంది. పైన వచ్చేసి మనకు శ్రీరాముడు, అట్లనే ఇక్కడ వచ్చేసి మన రావణాసుడు, మధ్యలో వచ్చేసి సూర్య ప్రభావాల్ విత్ ఓం. సో భయ్యా మన దగ్గర అన్ని దేవుళ్ళు ఉన్నారు. శివుడు ఉన్నాడు, మళ్ళీ అట్లనే అమ్మవారు ఉన్నారు, బజరంగ్ బలి ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. ముక్కోటి దేవుళ్ళు అందరూ మన దగ్గర ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం అట్లా అని చెప్పేసి యూనిక్ గా డిజైన్ చేసాం మనం. ఓకే. బట్ బజరంగ్ బలి కూడా చాలా తక్కువ మంది పెడతారు అన్న, అంటే కాంబినేషన్ మల్టిపుల్ విగ్రహాలు ఉన్నాయి. ఓకే. అండ్ కృష్ణుడు చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు సాగర మదనం. సో అందరికీ తెలుసు కదా, సాగర మదనంలో ఇక్కడ మనకైతే కింద టాటాయిస్ ఉన్నది. అండ్ ఒక సైడ్ వచ్చేసి మనకు దేవతలు ఉంటారు, ఇంకో సైడ్ వచ్చేసి అసురులు ఉంటారు. సో వాసుకి అనే పామునైతే వాళ్ళు లాగుతున్నారు అనమాట. మందార పర్వతం ఉంటుంది. సో మందార పర్వతం ప్లేస్లో వచ్చేసి మన వినాయకుడు ఉన్నాడు. అండ్ వెనకలు వచ్చేసి కలుషంలో మనకు అమృతం ఉంటుంది. సో అమృతం గురించే ఈ సాగర మదనం అనేది మనకైతే స్టోరీ ఉంటుంది అన్నమాట. సో అన్న ఇది కూడా ఒకటే పీసా? ఇది కూడా ఒకటే పీస్ అన్న, 1 and only పీస్. చాలా బాగుంది అన్న. హైట్ ఎంత ఉంటుంది అన్న? హైట్ వచ్చేసి 7 ఫీట్ అన్న.
సో 7 feet హైట్. ఈ వినాయకుడు కూడా తాండూరులోనే పోవాలి, మంచి ట్రెండ్ కావాలని మేము కోరుకుంటున్నాం. తాండూరులో ట్రెండ్ అవుతుంది అన్న విగ్రహం. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ట్రెండ్ అవుతుంది విగ్రహం. అంతేనా? మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూస్తే బాగా అర్థమైపోతుంది ఎంత ట్రెండ్ అవుతుంది. ఓకే చిన్న, మరి నీకు ఈ విగ్రహం నచ్చిందా? జబర్దస్త్ ఉందా? నైస్. అండ్ ఇక్కడ వినాయకుని కాలు వచ్చేసి మన మూషక్ మహారాజ్ పైన ఉన్నది, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ గోవిందా. ఇక్కడ వినాయకుని బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి దశావతారం, మధ్యలో వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి గోవిందా. సో అన్న ఈ సెలెక్షన్ కూడా మీదేనా? ఓకే ఒక్కసారి మనమైతే 10 అవతారాలు కూడా చూసుకుందాం. మత్స్య అవతారం, కురుమ అవతారం, అటనే పైన మనకు వరాహ అవతారం, నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి నరసింహ అవతారం, పరశురాముడు చాలా ఫెరోషియస్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణుడు ఉన్నాడు, అండ్ ఇక్కడ కల్కి, అండ్ కొంచెం ప్యాటర్న్ మార్చారు అనమాట. సో బ్యాక్ డ్రాప్ లో 10 అవతారాలు అనమాట. చాలా బాగుంది అన్న. రఘుభాయ్ ఈ విగ్రహం కూడా చాలా కలర్ఫుల్ ఉంది, చెప్పాలి మరి. మన సూర్యుడు బ్యాక్గ్రౌండ్ లో ఉందన్న విగ్రహం. మన సూర్యుడు మన గుర్రాలు మళ్ళీ రిపీట్ వచ్చేసారు మన సైడ్. ఓకే గజరాజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఒక బొజ్జ గణపయ్య ఎంత నీట్ గా కూర్చొని ఉందో చూడండి. ఫినిషింగ్ వర్క్ అండ్ పంచ పైన డీటెయిల్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి అయితే క్లోజ్ అప్ వ్యూ చూసుకుందాం. స్వామి వారికి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి గజరాజ్ చాలా వైబ్రెంట్ ఉంది కలర్, అండ్ పంచ పైన కూడా మంచి ప్యాటర్న్ అయితే ఉందన్నమాట. బొజ్జ గణపతి, తొండం కూడా పెద్దగా ఉన్నది. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మన సూర్య భగవాన్, అండ్ స్వామివారికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే 7 గుర్రాలు. చాలా బాగుందన్న, అండ్ కలర్ అయితే చాలా రిచ్గా ఉన్నది. నెక్స్ట్ మన నరసింహస్వామి, జవల లక్ష్మీ నరసింహస్వామికి. సో ఇక్కడ బొజ్జ గణపతి కూర్చొని ఉన్నాడు, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్లో మన సూర్య ప్రభావాలు వన్స్ అగైన్. అండ్ ఇక్కడ హిరణ్యకశపుని అయితే తొడపైన కూర్చొని అయితే హతమారుస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రహ్లాదుడు. అండ్ చెప్పాలి భయ్య, దీనిలో మన మల్టిపుల్ కలర్స్ ఉన్నాయా? మనం దీంట్లో 5 to 6 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే ఈ విగ్రహంలో. ఓకే అండ్ మనకు ప్రత్యేకంగా ఎంతో ఇష్టమైన దైవం లక్ష్మీ నరసింహస్వామి. అవును, మన స్వామివారి రూపం చూడండి. చాలా ఫెరోషియస్ ఉన్నది. అండ్ ఇక్కడ స్వామివారి చోళల్లో కూడా శివుడు ఇంకా పార్వతీదేవి. చాలా బాగుందన్న. సో నరసింహస్వామి రూపంలో బ్యాక్ డ్రాప్ తో కావాలనుకుంటే మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే అండ్ ఇక్కడ ఆల్రెడీ చూసుకున్నాం కదా శివుని రూపంలో వినాయకుడు, అదేవిధంగా బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు నంది. సో దీంట్లో కూడా అయితే మనకు మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇంకొక ఫేమస్ విగ్రహం చించుపోక్లి చింతామణి. ఇది వచ్చేసి మనకు 2023 మోడల్ అనమాట. వెనకాల వచ్చేసి మనకు సీతామాత అండ్ రాముని రూపంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు, అండ్ ఇటు సైడ్ వచ్చేసి లక్ష్మణుడు. చెప్పు, నువ్వు చెప్పిన. ఇప్పుడైతే చింతామణి మోడల్, ఇదైతే ఒక హనుమాన్ వస్తుంది, ఇదైతే 6.5 feet. నైస్. రఘుబాయ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించిన కాస్టింగ్ వర్క్ అయిపోయింది. ఇవన్నీ ముంబై కాన్సెప్టే కదా? ముంబై కాన్సెప్ట్. ఓకే, సో టోటల్ ఈసారి మరి ముంబై కాన్సెప్ట్ లో ఎన్ని విగ్రహాలు ఉంటాయి? సార్ 19 విగ్రహాలు చేస్తున్నాను ముంబై కాన్సెప్ట్ లో. 19. ఓకే, ఎట్లా మరి స్టాండింగ్ ఏనా లేకపోతే సిట్టింగ్ కూడా ఉంటాయి? స్టాండింగ్ ఉన్నాయి, సిట్టింగ్ ఉన్నాయన్న విగ్రహాలు. ఓకే, యాజ్ పర్ స్కెచ్. యాజ్ పర్ స్కెచ్. ఓకే, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతా వర్క్? 2 days లో జాయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్న. 2 రోజులలో. ప్రస్తుతం అయితే కాస్టింగ్ వర్క్ అయిపోయింది. ఓకే, సో 2 days లో జాయింటింగ్ వర్క్ అయితే మొదలవుతుంది మన దగ్గర. అంటే మన తాండూరులో ఫస్ట్ టైం అనమాట. ఓకే ఓకే, నైస్ అన్న. మరి ఎట్లన్నా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు వారాహి ఆర్ట్స్ అన్న. వారాహి ఆర్ట్స్ కోస్గి తాండూర్ అని ఉంటుంది. ఓకే, వారాహి ఆర్ట్స్ కోస్గి తాండూర్. అండ్ కోస్గి వర్క్ షాప్ ఉంటుంది, మనకు తాండూర్ వర్క్ షాప్ ఉంటుంది కాబట్టి ఓకే వారాహి ఆర్ట్స్ కోస్గి తాండూర్ అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తాం. అండ్ మన కాంటాక్ట్ నంబర్స్ 9000762141 మన కాంటాక్ట్ నెంబర్. ఓకే, అండ్ మన ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తానే ఉంటాం మనము మన పేజ్ గురించి. అండ్ ఇక్కడ చూసిన విగ్రహాలకు ఇవన్నీ కొన్ని మోడల్స్ మాత్రమే. ఇంకాపై రాబోయే మోడల్స్ అని నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్న. మీ సబ్స్క్రైబర్స్ కోసం చాలా వరకు నేను డిస్కౌంట్ లో ఇస్తాను అన్న. తప్పకుండా, థ్యాంక్స్ అలాట్ అన్న. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్న వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అయితే ఇప్పుడు మనం 50 మోడల్ చూసుకున్నాం. ఇంకొక 50 మోడల్ కూడా వస్తాయంట. అండ్ ఏవైతే అన్న ఇప్పుడు ముంబై కాన్సెప్ట్లో విగ్రహాలు చేపిస్తుంటుండో అవన్నీ యూనిక్ అంటున్నాడు. బ్యాక్గ్రౌండ్లు కూడా చాలా బాగుంటాయంట, స్టాండింగ్లు ఉంటాయి, సిట్టింగ్లు ఉంటాయి, అదేవిధంగా యాజ్ పర్ స్కెచ్ కూడా తీసుకుంటూ అంటున్నాడు. సో వర్క్షాప్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇప్పుడు 50% ఫిల్అప్ అయిపోయింది. మనం కోస్గి కూడా పోతాం, కోస్గిలో కూడా మేకింగ్ అయితే నడుస్తుంది అనమాట, అక్కడ కూడా అప్డేట్ వస్తుంది. సో అన్న వాళ్ళది వారాహి ఆర్ట్స్ కోస్గి అండ్ తాండూర్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తా. అండ్ అన్న వాళ్ళ 2 వర్క్షాప్స్ది కూడా డిస్క్రిప్షన్లో లొకేషన్ మెన్షన్ చేస్తాను, అట్లనే కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెడతాను. సో భయ్యా ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు మరి మన
భక్తులకి, మీ కస్టమర్స్కి, మన బప్పా లవర్స్కి, మా ఫాలోవర్స్ అంటే మన అన్నదమ్ములకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మన మండపం అనేది చుట్టుపక్కల అందరికి మనం ఆకర్షించాలి, స్పెషల్గా ఉండాలని చాలా మందికి ఉంటది. అలాంటి మండపం ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ ప్రతి విగ్రహం వచ్చేసి యూనిక్ కాన్సెప్ట్ లో ఇస్తాను. అండ్ మన విగ్రహం ఉంటే చుట్టుపక్కల అందరూ వచ్చి చూసిపోవాలి, అట్లా ఉంటాం. అవునన్నా, ఏది చేసినా స్పెషల్గా ఉండాలి, యూనిక్ గా చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ లాట్ రఘుబాయ్. థ్యాంక్స్ అన్న. తమ్ముడు థ్యాంక్ యూ అన్న, పెయింటింగ్ అయితే జబర్దస్త్ ఉంది అన్న. యా, సో థ్యాంక్ యూ అన్న మీ అందరికి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన వరాహి ఆర్ట్స్ లో ఈ 2025 లో చాలా స్పెషల్ మోడల్స్ ఉన్నాయి, మల్టిపుల్ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట. సో తప్పకుండా మీరైతే రాండి. అండ్ ఎస్పెషల్లీ మన కోస్గి, మహబూబ్ నగర్, ఈవెన్ హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు. భయ్య ఒక అష్యూరెన్స్ ఏమిస్తుందంటే రీజనబుల్ ప్రైస్ లో మంచి వెరైటీస్ ఇస్తుంటాడు. సో అందరూ ఒకసారి జయబోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షితి రక్షిత.